ఆర్బీఐ ఛానల్లోకి మిత్రులందరికీ పునః స్వాగతం. నమస్కారం. హెచ్సియు భూముల విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అడుగు వెనక వేసినట్టుగా స్పష్టంగా తెలుస్తున్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 3 మంత్రులతో ఒక కమిటీ వేయడం, ప్రజా సంఘాలతోటి, విద్యార్థులతోటి, విశ్వవిద్యాలయ అధ్యాపకులతోటి చర్చించమని చెప్పడం, దాని తర్వాత నిన్న మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమె ఒక అడుగు వెనక్కి వేసి అయినా సరే సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. దీన్ని బట్టి చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విషయంలో కొంత వెనక్కి తగ్గిందని స్పష్టంగా చెప్పాలి. కానీ న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి అటార్నీ జనరల్ అక్కడ సుప్రీంకోర్టులో ఏం చెబుతారన్నది, అఫిడవిట్లో ఏం రాస్తారన్నది ముఖ్యమైనటువంటి విషయం. దాన్ని ప్రస్తావించాలి. అక్కడ ఈ 400 ఎకరాల భూమిని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అప్పచెప్తాము అని చెప్తారా, లేదా ఈ భూమి ప్రభుత్వం భూమే, దీని మీద విశ్వవిద్యాలయానికి ఎట్టి హక్కులు లేవు అని చెప్పి భూమిని తీసుకుంటారా? ఒకవేళ భూమిని తీసుకున్నా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో దాన్ని ఒక పర్యావరణ హితమైనటువంటి ఒక ఎకో పార్క్గా మారుస్తారా, లేకపోతే దానికి ఉన్న హక్కు ప్రకారం పూర్తిగా చదును చేసి టీజీఐఐసికి పూర్తిగా అప్పచెంపి వాళ్ళు వేలం వేస్తారా? ఈ విషయాలు ఇంకా తేలవలసి ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూసినట్టయితే ఒక రకంగా ప్రజా సంఘాల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహం వచ్చిన నేపథ్యంలో విద్యార్థి వర్గం నుంచి, అధ్యాపకుల నుంచి కూడా తీవ్రమైనటువంటి అలజడి, ఆందోళన జరిగినటువంటి నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రాజకీయంగా కూడా తమకు నష్టం కలిగించేటటువంటి అంశమేమని చెప్పి వాళ్ళు తెలుసుకున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, సాంకేతికంగా ప్రభుత్వ వాదన నిజం కావచ్చు. గత ప్రభుత్వం 2003లో దీన్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించి ఉండొచ్చు. దానికోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇది 20 సంవత్సరాలుగా కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇది ప్రభుత్వ భూమే అని చెప్పి కోర్టు నుంచి వాళ్ళు ఉత్తర్వు పొంది ఉండవచ్చు. దానివల్ల ఆ భూమి మీద వాళ్ళకి పూర్తి హక్కులు ఉండి ఉండవచ్చు. ఇది వేరే విషయం. కానీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భాగంగా ఉన్నటువంటి దాన్ని రియల్ ఎస్టేట్కో ఇంకొక అవసరానికో వినియోగించి దాన్ని కాంక్రీట్ జంగిల్గా మారిస్తే హైదరాబాదులో ఉన్నటువంటి వాతావరణం ఏమవుతుందో అనేటటువంటి పరిశీలన ప్రభుత్వం చేయలేదని చెప్పి ప్రజా సంఘాల నుంచి పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉన్నా ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చర్చనీయమైనటువంటి అంశం. ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, విశ్వవిద్యాలయ అధికారులు పొరపాటు చేసి ఉండొచ్చు. ఏంటి ఆ పొరపాటు అంటే, ఇది ప్రభుత్వం భూమి, ఇది ప్రైవేటు దారులకు ఇవ్వటానికి వీల్లేదు. 1974లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి 2300 ఎకరాల భూమిని ఇచ్చినట్లుగా ఒక ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులో ఉన్న విషయం ఏంటంటే, ఈ భూమిని విద్యా అవసరాలకు తప్ప మరొక ఏ అవసరానికి వినియోగించడానికి వీల్లేదు అని చెప్పి ఆ ఉత్తర్వులో ఉన్నది. అలాంటప్పుడు ప్రభుత్వం వారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి వాదించినప్పుడు కూడా, ఆ విషయంలో గెలిచినా కూడా వాళ్ళు సాధించిన ఆ భూమి విశ్వవిద్యాలయానికి చెందుతుంది కానీ ప్రభుత్వానికి ఎలా చెందుతుంది అని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచించలేదు. అదే కోర్టు కేసు జరిగే సమయంలో విశ్వవిద్యాలయ అధికారులు కోర్టులో ఇంప్లీడ్ అయ్యి వాళ్ళు కూడా కేసుని వాదించి ఇది ప్రభుత్వం మాకు ఇచ్చిన భూమి అని చెప్పి వాదించి ఉన్నట్లయితే ఇప్పుడు పరిస్థితి ఇంత జటిలంగా ఉండేది కాదు. అప్పుడు వాళ్ళు ఇంప్లీడ్ కాలేదు, వాదించలేదు. ఈ కారణంగా సాంకేతికంగా ఈ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదిగా మారింది. ప్రభుత్వం ఇంకొక వాదన ఏం తీసుకొస్తుందంటే, దీనికి బదులుగా 397 ఎకరాలు దగ్గరలోనే కాంపెన్సేట్ చేస్తూ భూమి ఇచ్చామని చెప్తుంది. కానీ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అప్పటికే మొత్తం 680 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది.
స్టేడియం కోసం అయితేనేమి, ఆర్టీసీ డిపో కోసం అయితేనేమి, మండల్ రెవెన్యూ ఆఫీస్కి అయితేనేమి, స్పోర్ట్స్ విలేజ్ కోసం అయితేనేమి, ఇంకొక సంస్థ కోసం అయితేనేమి, అట్లాగే స్పోర్ట్స్ షూటింగ్ రేంజ్ కోసం అయితేనేమి, మొత్తం మీద 680 ఎకరాలు ఈ యూనివర్సిటీ భూమిలో నుంచి తీసుకున్నారు. దానికి కాంపెన్సేట్గా 397 ఎకరాలు ఇచ్చామని చెప్పి యూనివర్సిటీ నుంచి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. అంతేగాని మీరు ఇప్పుడు తీసుకుంటున్న 400 ఎకరాలకు ఇది కాంపెన్సేషన్ కాదు అని చెప్పి కూడా ఒక వాదన ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఈ భూమిని కోర్టు పరిధి నుంచి, కోర్టులో నుంచి తమకు అంటే ప్రభుత్వానికి చెందినదిగా వాళ్ళు పొందినప్పటికి కూడా అంతకు ముందు ఉన్నటువంటి ఉత్తర్వును బట్టి ఈ భూమి విశ్వవిద్యాలయానికి చెందుతుందిగా భావించడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు విశ్వవిద్యాలయ పక్షాన న్యాయవాదులు కానీ లేదా హైకోర్టులో పిల్లు వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినటువంటి సంస్థలు కానీ ఈ వాదన ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉన్నది. ఆ రకంగా ఈ భూమి విశ్వవిద్యాలయానికి చెందేటటువంటి అవకాశం ఉన్నది. భూమి అమ్మాలని, ప్రభుత్వానికి వనరులు సంపాదించుకోవాలని ఈ ప్రభుత్వం నిజంగా భావించినట్లయితే ఇప్పుడు ఒకప్పుడు నగరానికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం, ఒక పల్లెటూరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, కానీ ఈ రోజున నగరం నడిబొడ్డులో ఉన్నది ఈ విశ్వవిద్యాలయం వాతావరణం. ఇప్పుడు కూడా మిగిలి ఉంది 1500 ఎకరాలు మిగిలి ఉంటే ఆ 1500 ఎకరాల్లో కూడా ఇప్పటికీ కూడా అది నగరం నడిబొడ్డులో ఉన్నది, నగరానికి లంగ్ స్పేస్గా కనిపిస్తున్నది. ఇలాంటి దాన్ని ధ్వంసం చేయటం అన్నది ప్రజా వ్యతిరేక చర్యగా ప్రజలందరూ భావిస్తున్నారు. ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, విశ్వవిద్యాలయం భూములు కావు, మా భూమి అని ప్రభుత్వం భావించినట్లయితే, దాని మీద పూర్తిగా హక్కులు ఉన్నాయని భావించినట్లయితే, కోర్టులు కూడా ఏమి చేయలేవని భావించినట్లయితే, 3 రోజులు వరుసగా సెలవులు వచ్చినటువంటి సందర్భంలో 50, 60 లేదా 100 బుల్డోజర్లు పెట్టి అకస్మాత్తుగా హఠాత్తుగా 400 ఎకరాల భూమిని చదును చేయాలని అనుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? దేనికి భయపడుతున్నారు? ఏం తీరిగ్గా ఒక 10-15 రోజులు దాన్ని చదును చేయకూడదా? అంటే గవర్నమెంట్ మనసులో ఉంది ఏంటంటే, వర్కింగ్ డేస్లో కనుక ఈ పని మొదలుపెట్టినట్టయితే ఎవరో ఇట్లా కోర్టుకు పోయి పిల్లు వేసి దాన్ని ఆపుతారని చెప్పి ఒక రకమైనటువంటి వెనక పీకుడు ఉండబట్టే ప్రభుత్వము 3 రోజులు వరుసగా సెలవులు వచ్చినటువంటి సమయాన్ని తీసుకొని రాత్రి పగళ్ళు పనిచేసి ఒక్క రోజులోనే 100 ఎకరాల భూమిని నేలమట్టం, 100 ఎకరాల అటవీ వృక్షాలను, అక్కడ ఉన్నటువంటి జంతుజాలాన్ని పక్కకు నెట్టేసి దాన్ని చదును చేయాల్సినటువంటి, ఒక్క రోజులో చేయాల్సినటువంటి అంత అగత్యం ఏముంది? మీరు చేస్తున్న పని సరైనది అని భావించినప్పుడు మీరు నెమ్మలంగానే చేసుకోవచ్చు కదా, అలా ఎందుకు చేయలేదు అని ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వానికి హక్కులు ఉండొచ్చు, సాంకేతికంగా ప్రభుత్వ పక్షాన న్యాయం ఉందని చెప్పి మీరు భావించవచ్చు, కానీ విశ్వవిద్యాలయాల భవిష్యత్తుని 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ముందుకు చూసి అన్ని సంవత్సరాల అవసరాలు ఎలా ఉంటాయో భావించి వాటికి ఉన్న ప్రాంగణాలను మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు విశ్వవిద్యాలయాల్లో చదువుకొని ఉండకపోవచ్చు, ఆయన పిహెచ్డీలు చేసి ఉండకపోవచ్చు, అసలు విశ్వవిద్యాలయాల్లో వాతావరణం ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ వారు ముఖ్యమంత్రిగా విశ్వవిద్యాలయాలను కాపాడాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా సరే పట్టుదలలకు పోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగానికి, ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రపంచ ప్రసిద్ధి పొంది ప్రఖ్యాతి పొందినటువంటి విశ్వవిద్యాలయం, ఆ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ భూమిని, దాంట్లో ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడి విద్యారంగాన్ని పెంపొందించాల్సిందిగా ప్రజా సంఘాలు భావిస్తున్నాయి. విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, అధ్యాపక వర్గం భావిస్తున్నది. నేను అదే విశ్వవిద్యాలయంలో 12 సంవత్సరాలు పనిచేసిన ఒక ఆచార్యుడిగా నేను కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఈ భూమిని ప్రభుత్వానికి కాకుండా విశ్వవిద్యాలయానికి వదిలేయండి, ఆ పర్యావరణాన్ని కాపాడండి. మీరు పడగొట్టిన 100 ఎకరాల్లో మళ్ళీ చెట్లు నాటి ఇకో పార్క్గా, నేషనల్ పార్క్గా దాన్ని డెవలప్ చేయండి. ఈ విశ్వవిద్యాలయం కలకాలం మీ పేరు గుర్తుపెట్టుకుంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా ఇప్పుడున్న భూమి మొత్తాన్ని కూడా విశ్వవిద్యాలయం పక్షాన, విశ్వవిద్యాలయం పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేసి భవిష్యత్తులో ఏ వివాదం లేకుండా చేయాలని చెప్పి ప్రజా సంఘాలు, విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా వ్యక్తిగతంగా నేను కూడా
ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా బహిరంగంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ పులికన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఇలాంటి విషయాలను మనం ఎక్కువ మందికి అందించేటటువంటి, ఉచితంగా అందించే వీలుంది. నమస్తే.